ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు మోస్ట్‌లీ మనం కామన్‌గా వినేదేంటి అననంటే, ఈ ఫుడ్ ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ, లేకపోతే ఎక్కువ స్వీట్స్ కానీ తిన్నప్పుడు ఏంటి అననంటే, చెస్ట్ బర్నింగ్ లేదా హార్ట్ బర్నింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయని అంటారు. సో, ఈ సెన్సేషన్స్ ఎందుకొస్తూ ఉంటాయి? ఇందాక చెప్పాను కదా! వాల్వ్ ఉంటుంది మన ఫుడ్ పైప్‌కి. సో, ఆ ఫుడ్ పైప్ వాల్వ్ అనేది లాక్స్ అయినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. అది రిఫ్లక్స్ ఎప్పుడవుతుందంటే కొన్ని పర్టిక్యులర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఏంటి అంటే బాగా స్వీట్స్, కెఫీన్, టీ గానీ, కాఫీ హెవీ కంటెంట్ తీసుకున్న, డెజర్ట్స్, క్యాలరీ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు ఆ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది రిఫ్లక్స్ అయ్యి మనకి ఛాతీలో మంట అవుతుంది. సో, ఈ రిఫ్లక్స్‌ని మీరు ప్రివెంట్ చేయాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ తాగడము, పడుకున్నప్పుడు 3 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయడం. అంటే తిన్న వెంటనే పడుకున్నారనుకోండి మనకి గ్రావిటీ ఉండదు. సో, కడుపులోని యాసిడ్ అనేది పైకొచ్చి రిఫ్లక్స్ అవుతుంది. సో, ఏం సజెస్ట్ చేస్తామంటే హెడ్ ఎండ్ అనేది ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేసి కానీ, లేకపోతే ఒక వెడ్జ్ పిల్లో ఉంటుంది. ఇట్లా ట్రయాంగిల్ షేప్‌లో. సో, ఆ వెడ్జ్ పిల్లో యూజ్ చేయడం కానీ, ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేస్తే హెడ్ ఎండ్ పైకి ఉండడం వల్ల రిఫ్లక్స్ తగ్గుతుంది. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కానీ, వేరే రీజన్స్ వల్ల అలా హైట్‌లో పడుకోలేకపోతున్నారంటే మీరు లెఫ్ట్ సైడ్‌లో పడుకోండి. లెఫ్ట్ సైడ్‌లో పడుకుంటే ఏందంటే మన స్టమక్‌లోని యాసిడ్ అనేది వెనక్కి రావడానికి కొంచెం ఛాన్స్ ఉండదు. తగ్గుతుంది ఛాన్స్. సో, ఇలా కాకుండా తిన్న వెంటనే ఒక 5 మినిట్స్ వాక్ చేయడం గానీ, అలా కడుపులోని కంటెంట్ స్మాల్ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోవడము. సో, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకి యాసిడ్ రిఫ్లక్స్ అనేది తగ్గుతూ ఉంటది. అండ్ ఏ పర్టిక్యులర్ ఫుడ్స్‌తో అయితే వస్తుందో ముఖ్యంగా నేను చెప్పినట్టు డీప్ ఫ్రైడ్, ఆయిలీ, డెజర్ట్స్, ఫ్యాటీ ఫుడ్‌ని తగ్గించుకుంటే బెటర్. అండ్ పుల్లని పదార్థాలు కూడా సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత పైనాపిల్ కానీ, ఆమ్లా ఇలాంటివన్నీ పుల్లని పదార్థాలు తగ్గించుకుంటే బెటర్. సార్ ఇప్పుడు మీరన్నట్టు తిన్న తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బావుంటది అనన్నారు. సో, కొంతమంది ఏంటి అననంటే తిన్న వెంటనే మేము హెల్తీగా ఉండాలి, లేదా మాకు ఈజీగా డైజెస్ట్ అయిపోవాలని కొంతమంది విగరస్‌గా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో, అది ఎంతవరకి కరెక్ట్ సో, అంటారు? విగరస్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా రిఫ్లక్స్ పెరిగే అవకాశం ఉంటది. బ్రిస్క్ వాకింగ్ ఫర్ 5-10 మినిట్స్ ఈస్ అ గుడ్ థింగ్ టు డూ. సో, సార్ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలనేవి అంటే లైక్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఈ సింప్టమ్స్ కనిపిస్తే మనకి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని అనుకోవచ్చా? అంటే గ్యాస్ట్రిక్‌లో మనకి ముఖ్యంగా 2, 3 డివైడ్ చేస్తామండి. ఒకటి ఉబ్బరం అంటే బ్లోటింగ్ అని. 2 ఛాతీలో మంట, పుల్లని తేన్పులు అంటే రిఫ్లక్స్. మూడోది నొప్పి, ఎపిగాస్ట్రిక్ పెయిన్ సిండ్రోమ్ గానీ. ఈ 3 కేటగిరీస్‌లో డివైడ్ చేస్తాం. ఈ 3 కేటగిరీస్‌కి డిఫరెంట్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆహ్, అది కాకుండా కొన్ని నేను ఇందాక చెప్పినట్టు ప్యాంక్రియాస్ కానీ, గాల్ స్టోన్స్ కానీ అలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సో, పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకున్న హిస్టరీ, వాళ్ళని ఎగ్జామిన్ చేసి, కొన్ని బేసిక్ టెస్ట్ చేసి ఏ కేటగిరీలో ఉన్నారనే దాన్ని బట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ గానీ, మనం అడ్వైస్ గానీ ఇవ్వచ్చు. ఓకే. సో, సార్ ఫైనల్లీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? యాహ్! సో, ఫుడ్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాల్సిందంటే డైలీ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే కడుపులో ఇంటెస్టైన్స్ అండ్ స్టమక్ మొటిలిటీ అనేది పెరుగుతుంది. సో, ఈజీగా మూవ్‌మెంట్ అవుతుంది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇంటెస్టైన్స్‌కి. కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. సో, నంబర్ 1 ఫుడ్ ఫర్ గుడ్ డైజెషన్ ఆర్ గుడ్ గట్ హెల్త్ ఈజ్ ఎక్సర్సైజ్. సెకండ్ థింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ ఈజ్ అ గుడ్ ఫుడ్ ఫర్ హెల్తీ బ్యాక్టీరియా. మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరిగితే చెడు బ్యాక్టీరియా రాకుండా చూసుకుంటుంది, డైజెషన్ బెటర్ కావడానికి చూస్తుంది అండ్ బాడీలో చాలా ప్రాసెసెస్ హెల్ప్ అవ్వడానికి ఉంటుంది. సో, ఫైబర్ పెంచుకోవాలంటే మీరు సాలడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. సాలడ్స్‌లో కుకుంబర్ కానీ, క్యారెట్, బీట్రూట్ అండ్ ఫ్రూట్స్‌లో గోవా కానీ, పపాయ కానీ. తర్వాత వాటర్ అట్లీస్ట్ 3 లీటర్స్ పర్ డే తాగాలి. ఇది తీసుకున్న తర్వాత స్మోకింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఎస్పెషల్లీ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి. సో, స్మోకింగ్ కర్టైల్ చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తే అంత బెటర్. తర్వాత బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ పుల్లని పదార్థాలు, మసాలా ఫుడ్, ఆడ్ టైమ్స్‌లో ఫుడ్, స్కిప్పింగ్ మీల్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోగలిగితే మీ గట్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో, సార్ ఇప్పుడు మీరు మనకి రిఫ్లక్స్‌కి స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అని అంటున్నారు. కానీ కొంతమంది ఏంటి అననంటే తిన్న తర్వాత వాళ్ళు వన్స్ ఆర్ ట్వైస్ స్మోక్ చేస్తేనే మాకు డైజెస్ట్ అవుతది అని చెప్పేసనని అంటారు. సో, ఇది హౌ కుడ్ దే అంటే వాళ్ళు అది ఎలా స్టాప్ చేయగలుగుతారు?
సో ఇది ఒకటి మీరు చెప్పింది కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి మోషన్ స్మోక్ చేయండి రాదు నాకు. రాదు అని కూడా అంటారు. సో అదొక రీజన్గా చెప్తారు, కానీ వీళ్ళకి ఏమవుతుందంటే చాలా కాలంగా అడిక్షన్ అయిపోతుంది. సో దే ఫీల్ దట్ సైకలాజికలీ దే ఫీల్ డిపెండెంట్ అనమాట. సో వీళ్ళకి అడిక్షన్ చేయడానికి మనం నికోటిన్ రీప్లేస్మెంట్, దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్, స్మోకింగ్ నాట్ జస్ట్ యాసిడ్ రిఫ్లక్స్, మన క్యాన్సర్స్కి కానీ అన్నిటికీ కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని అడిక్ట్ చేయడానికి రీప్లేస్మెంట్ థెరపీ, ప్యాచెస్ కానీ చూయింగ్ గమ్స్ ఇవ్వడము, వాళ్ళని కౌన్సిల్ చేయడము, సో దానివల్ల వాళ్ళని అడిక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం మెడికేషన్స్తో సపోర్ట్ చేయొచ్చు. ఆ టెంపరీ పీరియడ్లో వాళ్ళకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే కొంచెం మెడికేషన్ ఇస్తాం, యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కొంచెం మెడికేషన్ ఇస్తాం, యాంటాసిడ్స్ కానీ. సో దట్ ఈస్ నాట్ సొల్యూషన్ ఫర్ దీస్ థింగ్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.